శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ ఓమాదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మమున్నది, రావణుని యందు అధర్మమున్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేనివల్ల కలుగుతుంది? కావ్య పురాణాదులను పరిశీలించడం చేత, గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా, నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం అవుతుంది. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకేను తప్పని మనము కలదాని నగుదునేనినో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో, కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగినవాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనేలేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది.
ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతూ ఉండగా ఒక ఉత్తమ క్షత్రియుడి యొక్క బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. తన కొడుకు తల వేరు విషయం మీద శంకతో ఉండగా ఉత్తమ క్షత్రుడి యొక్క బాణానికి తన కొడుకు తల తెగి పడిపోతుంది అన్న మాట అశరీరవాణి అనడం విన్నటువంటి వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలగుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేటప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడగలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి, 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం, కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు గనక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5గురు ఏవో ఆ ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు. సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి. కోటికాస్యుడు వచ్చి ఆ వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించి, నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి, అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది. చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరిగే భర్తలు నీకేం సుఖాన్ని ఇస్తారు? నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్నవాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధాత్రికి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం భీరుల యొక్క లక్షణం.
సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులు చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. ఓరి పిచ్చివాడా, నేను ఇంతకు ముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైనవాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా, వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి, కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది.
సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట. ఎలా? దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేవు, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్క రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుణ్ణి నిగ్రహించే వాళ్ళు ఎవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వ యోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో శూచి వ్యూహం, శూచి వ్యూహంలో ఒక చివరికి పద్మ వ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కాని అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకమైంది. అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టివారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చా ఆకాశంలో? ఆయన అలా ఉండడం. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి. అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకెదురొచ్చి నించుంది. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయే, కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించదా దానచేత కాని దాయబడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా?
నీ శక్తి లేక కాదు, సమయం లేదు, అయిపోయింది. ఇరుడు పశ్చిమాద్యుడి చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా, అయిపోయింది అంతే, సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా, ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బులు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేసామన్నాడు. అనగానే అమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్య ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాన్నాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు, అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయిన తల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.